హాయ్. ఇప్పుడే నాని గారి హిట్ మూవీ చూసి వచ్చాను భయ్య. లోపల అసలు ఫ్యాన్స్ అయితే మాత్రం రచ్చ చేసి వదిలిపెట్టారు. నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. నాని గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక వన్ మ్యాన్ షో అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నాని గారు యాక్టింగ్ లో కానీ, యాక్షన్ లో కానీ, ఫైట్స్ లో కానీ, కామెడీలో కానీ ఇలా అన్ని రకాలుగా అంచనాలను మించి పర్ఫామ్ చేశారనమాట. నిజం చెప్పాలంటే ఒక అరాచకం అయితే చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ అయితే నిజంగా పెద్ద అరాచకం భయ్య. లేదు, ఇంటర్వెల్ సీనే మెయిన్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. అది మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నాని గారు వేరే కంట్రీస్ అన్ని తిరుగుతూ ఉంటారు అనమాట. విలన్ కోసం ఆయన చేసే పోరాటం మామూలుగా ఉండదు. అసలు విలన్ గా నటించిన అయితే మాత్రం నిజంగా జీవించాడని చెప్పుకోవచ్చు. అసలు విలన్ మాత్రం మామూలుగా చేయలేదు అనమాట. భయపడతారు ఒక టైంలో. కాకపోతే నాని గారు ఆయన మించి భయపడతారు అనమాట. అరాచకం నాని గారు అయితే మాత్రం. అవును, మ్యూజిక్ అయితే మాత్రం అంతగా లేదు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు ఎక్కువ మెలోడీ అందిస్తారనమాట. ఈ సినిమా ఏమో ఎక్కువ యాక్షన్ ఉంది. ఆ యాక్షన్ తగ్గ రేంజ్ లో ఆయన అయితే ఇవ్వలేదు. మ్యూజిక్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే మ్యూజిక్ అయితే ఓకే అని చెప్పి చెప్పుకోవచ్చు. లేదు, ఎడిటింగ్ మాత్రం అల్టిమేట్ గా ఉంది. ఎందుకంటే డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు ఈ సినిమాని మెయిన్ గా ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్ గా తీర్చిదిద్దారు. దానికి తగ్గట్టుగానే ఎడిటింగ్ చాలా బాగుంది అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొంచెం నార్మల్ గా ఉన్నట్టు ఉంటది. పెద్ద స్పెషాలిటీ కనపడదు. అయినా సరే ఓవరాల్ గా సినిమాకి అయితే బాగా ప్లస్ అయింది. అంటే హీరోయిన్ యాక్చువల్ గా అయితే పెద్ద రోల్ ఏం లేదు. జస్ట్ హీరోయిన్ మధ్య ఒక చిన్న లవ్ ట్రాక్ సరదాగా వెళ్తా ఉంటది అనమాట. అందుకైతే పెద్ద క్యారెక్టర్ అయితే కాదు. కానీ ఉన్నంతసేపు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు నాని గారి సినిమాలో ఎలా అయితే హీరోకి హీరోయిన్ కి మధ్య ట్రాక్లు ఉంటాయో సరదాగా క్యూట్ గా అలాగే ఉంటది అనమాట. నిజంగా అసలు డైరెక్టర్ మొన్న శైలేంద్ర అని వెంకటేష్ గారితో సినిమా చేశారు కానీ అది ఆడలేదు. కానీ ఆయన మేకింగ్ మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఈ సినిమాలో నాని గారిని యాక్షన్ హీరోగా ఒక రేంజ్ లో చూపించారనమాట. అది మనకి చాలా బాగా నచ్చింది కూడా. అసలు నాని గారు తప్పితే వాళ్ళు ఎవరో కనపడలేదండి. ఎందుకంటే వాళ్ళకి దీనికి సంబంధం లేదు. ఆ కేసులతో ఆ సినిమాలతో వాళ్ళు ఎండ్ అయిపోయారు. ఇది కొత్త కేసు, కొత్త హీరో వచ్చాడు, కొత్త పోలీస్ ఆఫీసర్. నాని గారు కొత్తగా చేశారనమాట. నాని గారి రేంజ్ లోనే మేకింగ్ కూడా చాలా బాగుంది. అవును, ఇది నాని గారి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఉన్నంత కథ ఇందులో ఉండదు. ఎక్కువ మూమెంట్స్ తోనే వెళ్తా ఉంటది అనమాట సినిమా అంతా కూడా. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నాని గారి కెరీర్ లో 200 కోట్ల పైన సాధించింది మేము అనుకుంటా ఉన్నాను. లేదు, క్లైమాక్స్ చాలా బాగుంది. నాని గారు వైట్ కోట్ వేసుకుని నరుగుతా ఉంటే మామూలుగా ఉండదు అనమాట. అదంతా ఒక అరాచకం భయ్య, మామూలుగా లేదు.